మనకంట చేసినది పెద్ద ఓవర్ యాక్షన్ అనిపించింది. అంటే ఏడ్చేటప్పుడు సడన్ గా విగ్గు తీసిండు. మీరు షాక్ అయ్యారా? నేను కూడా అలానే షాక్. మళ్ళీ ఈ వీడియోలో ఏమేమి ఇట్లా వచ్చింది అనుకుంటున్నారా? సారీ గైస్, నేను కొన్ని ఇష్యూస్ వల్ల వీడియో అప్లోడ్ చేయలేకపోయాను. ఆల్రెడీ వీడియో షూట్ చేసుకున్నాను, అప్లోడింగ్ వల్ల లేట్ అయ్యింది. మళ్ళీ నెక్స్ట్ టైం మిస్టేక్ అవ్వకుండా డైలీ అప్లోడ్ చేస్తానని నేను మీ దీపుని చెప్తున్నాను అనమాట. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, కామెంట్ చేయడం మర్చిపోవద్దు, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రాజు దీపు ఆఫీస్. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజు దీపు ఆఫీషియల్. అందరికీ నమస్తే. ముందుగా నేను ఆల్రెడీ చెప్తున్నాను కదా, బిగ్ బాస్ రివ్యూ అనేది ఈ రోజు కూడా ఎపిసోడ్తో నేను ముందుకు వచ్చాను. ఈరోజు 4th సెప్టెంబర్ ఎపిసోడ్ని ఆల్రెడీ చూసే ఉంటారు, టీవీలో టెలికాస్ట్ అయ్యింది. అది చూసిన తర్వాత నేను నా రివ్యూ నాకైతే ఏదైతే అనిపించిందో అది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఆల్రెడీ దాని ముందు రోజు వచ్చేసి నామినేషన్స్ ఇచ్చారు. నాగమణి కంట గురించి మనం ఈరోజు మాట్లాడుతున్న టాపిక్ అన్నమాట. తను చేసే పద్ధతి అంటే ఏడవడం కానీ యాక్షన్ కానీ, అసలు అది నటిస్తున్నాడా, అది ఒరిజినల్ క్యారెక్టరే అంతనా? ఇంకెన్ని రోజులనే ఒరిజినల్ క్యారెక్టర్ని మాస్క్లా దాచిపెడతాడు అని అనిపిస్తుందా? కామెంట్ చేయండి. నా రివ్యూ అంటే నాకు నచ్చినది, నాకేమనిపించిందో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. నాకు అనిపించింది, మీకు కూడా మీలో ఎంతమందికి అలానే అనిపించింది బిగ్ బాస్ చూసినాక నాకు కామెంట్ చేయండి. సేమ్ అలాగే అనిపించిందని. మీ అందరి సపోర్ట్ నాకు కంపల్సరీ కావాలి. అండ్ బిగ్ బాస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి, బిగ్ బాస్ ఫ్యాన్స్ కి ఎంతో మంది కూడా ఫ్యాన్స్ అయ్యి ఉంటారు, అందులో నేను కూడా ఒక్కదాన్ని. కంపల్సరీ బిగ్ బాస్ షో ఒక్క రోజు కూడా మిస్ అవ్వకుండా చూస్తాను. అండ్ మెయిన్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. మెయిన్ ఏంటంటే నామినేషన్స్ అయ్యాయి. నామినేషన్స్ తర్వాత నాగమణి క్రియేట్ చేసిన పర్ఫార్మెన్స్ చూడండి, వేరే లెవెల్ బై. అసలు నాకైతే ఏమనిపించిందంటే, సీరియస్ గా చెప్తున్నా, యాజ్ ఏ ఆడియన్ గా నేను, అంటే అందరూ ఒకే విధంగా ఆలోచిస్తారని కూడా నేను చెప్పట్లేదు. పర్టికులర్ గా నాకేమనిపించింది మాత్రమే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. నాకేమనిపించింది అంటే, నాగమణి కంట చేసినది పెద్ద ఓవర్ యాక్షన్ అనిపించింది. అది పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. ఒక్కటే పాయింట్ మాట్లాడతా, నాకు ఉన్నాయి, మీకు ఉన్నాయి, ఎంతో మంది ఫ్యామిలీస్ కి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏదో సాధిద్దామని వచ్చారు, అమౌంట్ లేక, లేదంటే ఏదో ఫ్యూచర్ లో ఇంకా అవ్వాలి, ఎన్నో కోరికలు నెరవేర్చుకోవాలి, ఇంకెన్నో పై స్థాయికి ఎదగాలి. వాళ్ళ యాక్టర్ అయితే సరిపోతుందా, హీరో అవ్వాలి, విలన్ అవ్వాలి, ఎన్నో ఉంటాయి కదా, వాళ్ళ కోరికలు ఉంటాయి. సో అదే విధంగా అంతమంది కంటెస్టెంట్స్ ఉన్నారు, ఇల్లు కట్టుకోవాలనుకుంటారు, ఎనీ బిజినెస్ పెట్టాలనుకుంటారు. అట్లా చాలా మంది ఇప్పటి వరకు ఎన్నో సీజన్స్ లో వచ్చారు. అట్లా ఒక్కొక్కరి వాళ్ళు, ఎగ్జాంపుల్ లాస్ట్ సీజన్ లో పల్లవి ప్రశాంత్ విన్నర్ అయ్యారు, రైతు కోసము అది ఇది అని చెప్పేసి అన్నారు. అది మనకు అనవసరం అన్నమాట. ఈ సీజన్ గురించి మాట్లాడుకుంటే నాకేమనిపించింది, ఆ ఎపిసోడ్ మొత్తం చూసినాక, నాగమణి కంట సింపతి గేమ్ మొత్తం సెంటిమెంట్ తోని వాడుకుంటున్నాడు అనిపిస్తుంది. ఆడియన్స్ ని మొత్తం కూడా ఇట్లా కనెక్ట్ చేసుకుంటున్నాడు అని అయితే నాకు 100% అనిపించింది. మీకు కూడా అనిపించిందా లేదా నాకు కామెంట్ చేయండి. అసలు ఎందుకు ఏడుస్తున్నాడు, రీజన్ లేకుండా ఏడుపు ఏంటి? అది నామినేషన్స్. ఇంకోటి ఫస్ట్ వీక్ నామినేషన్స్ అన్నమాట. మొదలు పెట్టిందే మొదటి అడుగు అన్నమాట. నాకు అర్థమైంది. దానికి ఏడవడం ఎందుకు? నీ మీద నీకు కాన్ఫిడెన్స్ లేదా? 4 గోడల మధ్యలో నువ్వు వైట్ వాల్స్ ఉన్నాయి, నేను బతికాను అంటే ఎందుకు బతికావు? ఇప్పుడు బిగ్ బాస్ ఆపర్చునిటీ అనేది నీకు పెద్దది. అంటే ఒక ఆపర్చునిటీ ఎట్లా యూజ్ చేసుకోవాలి? ఇట్లా ఏడిస్తే ఏమొస్తుంది? ఏడిస్తే ఆడియన్స్ కనెక్ట్ అవుతారా? ఎన్ని రోజులని సింపతి గేమ్ తో ఆడతారు? ఎన్ని రోజులని సపోర్ట్ చేద్దాము? మనకు కావాల్సింది అంటే, నా దృష్టిలో ఆడియన్స్ కి కావాల్సింది గేమ్ ఆడు నువ్వు, కంపల్సరీ మేము సపోర్ట్ చేస్తాం. ఇదే నేను మాట్లాడుతున్నా కదా, నేనే సపోర్ట్ చేస్తాను. నేను ఏ కంటెస్టెంట్ కి సపోర్ట్ చేస్తున్నా అనేది నేను ఇప్పుడు చెప్పను. అంటే నా కంటెస్టెంట్ కి నేను సపోర్ట్ చేసుకున్నాను. ఒకళ్ళు ఆడుతున్నారు ఫస్ట్ వీకే, ఒకళ్ళకే సపోర్ట్ చేయాలని కూడా నాకు లేదు. వాళ్ళు ముందుకు ఆడాలి, ముందుకు అడుగు వేస్తేనే ఆ కంటెస్టెంట్ ఏంటి, అతను ఆడగలడా, మాట్లాడగలడా, మైండ్ మెచ్యూరిటీ ఉందా లేదా, అన్ని విధాలుగా చూసుకొని మనం అతనికి ఓటు వేయగలుగుతాం. ఫస్ట్ వీకే డిసైడ్ అయ్యి చెప్పలేం కాబట్టి. కాకపోతే మనకి ఇప్పుడు ఏమనిపించింది అది మాట్లాడుతున్నాం. నాకైతే సీరియస్ గా చెప్తున్నాను, నాగమణి కంటే ఏడవడం నాకు నచ్చలేదు. అండ్ తను చేసిన టాపిక్ ప్రతిసారి ఎవరు నామినేట్ చేసినా, నేను 4 గోడల మధ్యలో ఉన్నా, 4 వాళ్ళ మధ్యలో ఉన్నా అంటే
ఉన్నావు భయ్యా, లేదని నేను చెప్పట్లేదు. నువ్వు ఉన్నావు, నీ సిచ్యువేషన్ బ్యాడ్ టైం జరిగిండొచ్చు, నీకు ఫ్యామిలీ ఇష్యూస్, ఒక పాప ఉంది. నేను రెస్పెక్ట్ చేస్తున్నా, ఇదైతే నిజం చెప్తున్నా, నేను రెస్పెక్ట్ చేస్తున్నా. కానీ నువ్వు ఆ ఫ్లాష్ బ్యాక్ మర్చిపోయి నువ్వు బిగ్ బాస్ లోకి రా. బిగ్ బాస్ లో అడుగు పెట్టినావు అంటే నీకు ఎంతో ఏమంటారు అదృష్టం అయి ఉండొచ్చు, లక్కే కలిగి ఉండొచ్చు, లేకపోతే నీకు ఒక ఆపర్చునిటీ వచ్చి ఉండొచ్చు. అట్లా అనుకొని ఫీల్ అయ్యి నువ్వేంటి నాగమణి కంట అంటే ఏంటి అనేది గేమ్ ఆడి చూపించు. గేమ్ ఆడాలి, మాటలు మాట్లాడాలి, ముచ్చట్లు ఆడాలి, జోక్స్ చెయ్యాలి. అప్పుడే కదా మేము నిన్ను కనెక్ట్ అవుతాము. నువ్వు ఏడుచుకుంటూ కూర్చుంటే నీ వెనకాల మేము ఎందుకు వస్తాం చెప్పు. ఒక పాయింట్ నాకు అనిపించింది మీతో షేర్ చేసుకుంటున్నాను. అట్లా ఏడుస్తే ఎక్కడి వరకు కరెక్ట్? ఎన్ని రోజులు ఏడుస్తాడు? ఆ, నాకు అర్థం అవ్వట్లేదు. మాట్లాడే మాట సూటిగా మాట్లాడుతున్నాడు, ఓకే. నన్ను ఈ పాయింట్కి ఈ పాయింట్ అని చెప్పేసి సూటిగా మాట్లాడుతున్నాడు, నామినేట్ చేసిండు, అదంతా ఓకే. ఏడవడం ఎక్కడి వరకు రీజన్ అనేది నాకు అస్సలు కరెక్ట్ అనిపించలేదు. అండ్ ఫస్ట్ వీక్ వచ్చి ఏదో సింపతి గేమే మొత్తం. నాలుగు గోడల మధ్యలో ఉన్నా, నాలుగు గోడలు ఉన్నావు, లేదని చెప్పట్లే. అవన్నీ పక్కన పెట్టి నువ్వు గేమ్ ఆడు, కంపల్సరీ ఆడియన్స్ అందరూ చూస్తారు. అండ్ నేను తనకు చెప్పాలని అనుకోవట్లేదు, నాకు అనిపించింది మీతో షేర్ చేసుకుంటున్నాను. నాలాగా మీకు అందరికీ కూడా అనిపించి ఉంటుంది కాబట్టి ఈ రివ్యూ అనేది నేను ఇలా ఇవ్వాల్సి వస్తుంది. నాకైతే ఏం మాత్రం నచ్చలేదు. కానీ అదే నాగమణి కంట గేమ్ ఆడిన రోజు, గేమ్ విన్ అయిన రోజు, పార్టిసిపేట్ చేసిన రోజు, ఒకరి గురించి స్టెప్ తీసుకున్న రోజు, మెచ్యూర్గా ఆలోచించిన రోజు కంపల్సరీగా నేను ఓట్ చేస్తాను తనకి. అండ్ ఇంకా ఇంకా గేమ్ మంచిగా ఆడాలి, ఇంకా బాగా మాట్లాడాలి, అందరితో కలవాలి, అందరితో మింగిల్ కూడా అవ్వాలని నేను అనుకుంటున్నా. చూద్దాం ముందు ముందు వరకు ఏమవుతుంది అని చెప్పేసి. ఇంకా ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవ్వాలి అనుకుంటున్నారు, మీకు ఎవరైతే అనిపిస్తే నాకు కామెంట్ చేయండి. నా దృష్టిలో అయితే ఎందుకో బేబక్క వెళ్ళిపోతుంది అని నాకు అనిపిస్తుంది. అండ్ నాగమణి కంటే ఏం వెళ్ళిపోడు అని కూడా నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది అని నాకు కామెంట్ చేయండి. ఇంకోటి హైలైట్ విషయం నేను మీతో మాట్లాడాలనుకుంటున్నా. ఏంటి తెలుసా, నాగమణి కంటే ఏడ్చేటప్పుడు సడన్ గా విగ్గు తీసిండు. మీరు షాక్ అయ్యారా? నేను కూడా అలానే షాక్ అయినా. నిజంగా చెప్తున్నా కదా, అసలు ఇట్లా ఫ్యూజులు ఇట్లా ఎగిరిపోయినాయి. అంటే అది రియల్ హెయిర్ కాదని ఎక్స్పెక్టే చేయలేదు. సీరియస్గా చెప్తున్నా, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ అట్లా కనిపించలేదు. అది కెమెరాస్ కోసమా దేనికోసం అసలు నాకు అనిపించలేదు. మీకు ఎవరికైనా కనిపించిందా కనిపించలేదో, మీరు షాక్ అయ్యారో నాకు కూడా షేర్ చేయండి. మీ కామెంట్స్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్, మీ సపోర్ట్ కూడా నాకు చాలా ఇంపార్టెంట్. సీరియస్గా లిటరలీ చెప్తున్నా, కొంచెం నవ్వుకున్నా నేను. అట్లా ఇట్లా సడన్గా తీసి నాకు సీరియస్గా అనిపించింది అది విగ్గా అని. ఇట్లా షాక్ అయినా. ఓకే, తన పర్సనల్, అది మనం ఇన్వాల్వ్ అవ్వదలుచుకోలేదు. జస్ట్ ఎంటర్టైన్మెంట్, అంటే మనం నవ్వుకుంటున్నాం. నాకు నవ్వొచ్చింది, మీరు కూడా నవ్వే ఉంటారని నేను అనుకుంటున్నా. మీరు నవ్విడ్రని కూడా నాకు కామెంట్ చేయండి. అండ్ ఇంకా అంతే, అందరు నామినేట్ చేసుకున్నారు, అందరు మాట్లాడుకున్నారు, అందరూ ఇంకా మింగిల్ అవ్వాలి, అందరు మాట్లాడాలి. ముందు ముందు ఇంకెన్ని టాస్కులు వస్తాయో, ఇంకెన్ని జరగబోతున్నాయో ఏంటి అన్నీ కూడా మనం అబ్జర్వ్ చేయాలి, అన్నీ మాట్లాడుకోవాలి. ఈ దీపుతో మీరు కూడా ముచ్చట్లు ఆడండి, కామెంట్ చేయండి. అంటే ముచ్చట్లు ఆడండి అంటే నాతో మాట్లాడలేరు, కానీ నాకు కామెంట్ చేయండి. మీ కామెంట్స్ అనేది ప్రతిదీ నేను చూస్తాను. నచ్చితే నచ్చింది, నాకు నచ్చింది అని చెప్పేసి మీకు అందరికీ నచ్చాలని కూడా నేను అనుకోవట్లేదు. ఒక్కొక్కరి మెంటాలిటీ ఒక్కోలా ఉంటుంది కాబట్టి, ఇది నాకు అనిపించింది కాబట్టి నా మెంటాలిటీ ప్రకారం నేను చెప్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్, చాలా మంది నన్ను సపోర్ట్ చేస్తున్నారు. మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్ కూడా. అండ్ నాకు బిగ్ బాస్ అనేది నాకు చాలా ఇష్టం కూడా. ఎక్కువ మాట్లాడుతున్నా అనిపించింది. ఇంకా ఈ ఎపిసోడ్ మొత్తంలో అయితే ఇది ఇంతవరకే నేను నా పాయింట్ మీతో మాట్లాడాలనిపించి నేను మాట్లాడుతున్నాను. ఈ రివ్యూ మొత్తం అంటే ఎపిసోడ్ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్ వరకు నేను మీతో మాట్లాడదలుచుకున్నాను. ఎందుకంటే ఆల్రెడీ మీరు మొత్తం ఎపిసోడ్ చూస్తారు. ఆ ఎపిసోడ్ని చూసిందే నేను రిపీటెడ్గా చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు. కాకపోతే ఆ ఎపిసోడ్ మొత్తం చూసి ఆ ఎపిసోడ్లో నేనేం ఫీల్ అయ్యాను, నాకేమనిపించింది 10 మందితో, అంటే నా సబ్స్క్రైబర్స్తో కానీ, నా వ్యూవర్స్తో కానీ, మీతోని కానీ నేను షేర్ చేసుకోవాలని వీడియో చేస్తున్నాను. మీరు దయచేసి నన్ను సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మీకేమనిపించింది, ఎవరు ఎలిమినేట్ అవుతారో, ఎవరు నోట్ చేస్తున్నారు, అండ్ మీ బెస్ట్ కంటెస్టెంట్ ఎవరు ఏంటి అనేది మాత్రం కామెంట్ చేయండి మర్చిపోకుండా. అండ్ ఇంకా బాయ్ బాయ్, దీపు సైనింగ్ ఆఫ్ చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.